సభకు నమస్కారం, సభకు సలాం, సభకు జై భీమ్. మిత్రులారా, చాలామంది మిత్రులు ఉద్యమంలో మనసా వాచ భాగస్వామ్యమై చాలా అంశాల మీద ఆవేశంతో మాట్లాడిన సందర్భాన్ని ఈ వేదిక ద్వారా చూశాను. మీ ఆవేశం వెనక ఉండే ఆవేదన కూడా నాకు తెలుసు, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు వచ్చాను కాబట్టి. నేను సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పేందుకు ఇక్కడ రాలేదు. వాస్తవంగా ఇక్కడ కూర్చున్న చాలామందిలో నేను కూడా మీతో పాటు కూర్చొని ఇక్కడ మాట్లాడే మాటలు విందామని ఇక్కడికి వచ్చాను నేను. కానీ డయాస్ మీద పిలిచారు, కొన్ని ఆశలు ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. కాబట్టి నేను ఆవేశంతో లేదా బాధతోటో నేను మాట్లాడే ప్రయత్నం చేయను. ఒక బాధ్యతతోటి కొన్ని వాస్తవాలు చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తాను నేను. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం అనేది ఒక సుదీర్ఘమైన ఉద్యమం. ఇది చరిత్రలో 1869 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముల్కీ అనే పదాన్ని ఉపయోగించిన ఉద్యమం ఇది. ముల్కీ అంటే స్థానికత, లోకల్ అని అర్థం. అప్పుడు సలార్ జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు 19th సెంచరీ ఎండింగ్లోనే ఈ ఉద్యమం ఆరంభమైంది. సుదీర్ఘకాలం ఈ ఉద్యమం నడుస్తూ జూన్ 2, 2014 ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దీనికి ఒక భౌగోళిక ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే ఇది ఒక దోబ్. ఉత్తరాన గోదావరి నది ఉంది, దక్షిణాన కృష్ణా నది ఉంది. రెండు నదుల మధ్య ఒక అద్భుతమైన నేల ఇది బాసులుతున్నా. అలాగే ఇక్కడ అనేక సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన రాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ చరిత్రలోకి వెళ్తే శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, తర్వాత కుతుబ్షాహీలు, ఆసఫ్జాహీలు పరిపాలించిన ప్రాంతం ఇది. ఢిల్లీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సందర్భాలు చాలా తక్కువ. ఇది ఒక ప్రత్యేక అస్తిత్వం ఉన్న ప్రాంతం. అందుకోసమే తెలంగాణ ఎప్పుడు కూడా వేరే రాష్ట్రంతో వేరే ప్రాంతంతో కలిసి ఉండకుండా తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమాన్ని దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి నడిపింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టినప్పుడు నేను ఢిల్లీ బేస్డ్గా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బిల్కి సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలతోటి నాకు మిత్రత్వం ఉంది, పరిచయం ఉంది. తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా కూడా జాతీయ నాయకుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేసేవాడిని. సరే, జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అవకాశం ఇచ్చారు. ఒక సందర్భంలో కాదు, 2 సందర్భంలో ప్రజలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. నిజంగా అది ఉద్యమ పార్టీ అయితే, ఉద్యమ ఆకాంక్షల మీద ఆధారపడిన పార్టీ అయితే బహుశా ఈ మీటింగ్ జరగడానికి అవకాశం ఉండకపోయేది. మిమ్మల్ని అందరూ అడాప్ట్ చేసుకునేవాళ్ళు. 10 ఏళ్లలో ఏ స్వప్నాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఉద్యమకారులకు న్యాయం జరగలేదనేది క్లియర్గా కనిపించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి 2023 ఎలక్షన్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు డిసెంబర్లో మేనిఫెస్టో రాయడానికి ఒక టీం వేశారు. దానికి దుద్దిల శ్రీధర్ బాబు గారు చైర్మన్ అయితే ఆ మేనిఫెస్టో రాసే ఒక 7గురిలో నేను ఒకరిని. నేను ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. మేమే ఎక్కువగా పెన్ వర్క్ చేసాం. అందులో చేస్తున్నప్పుడు ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. అలాగే చెరుకు సుధాకర్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నట్టుంది. అట్లాగే రాముల్ నాయక్ గారు కాంగ్రెస్లో ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ. తర్వాత బెల్లయ్య నాయక్ గారు ఇప్పుడు మా దగ్గర షెడ్యూల్ ట్రైబ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అద్దెకి దయాకర్ ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళం. వీరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మనం ఈ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఏదైనా హామీ ఇవ్వాలని చెప్పినప్పుడు దాని మీద చర్చ జరిగింది. గౌరవనీయులు అప్పటి మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దాంట్లో తెలంగాణ ఉద్యమకారుల పట్ల మనం ఉదారంగా ఉండాలి. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో ద్రోహం జరిగింది అని చెప్పేసి మేము కొన్ని తీర్మానాలు చేశాం. నేను ఎక్కడ కూడా బాధ్యత రాహిత్యంగా మాట్లాడట్లేదు, బాధ్యతను వహిస్తున్నాం మేము.
కాబట్టి అప్పుడున్న సందర్భంలో ఇళ్ళ స్థలాలు కానీ, ఉద్యమకారులు మృతి చెందిన కుటుంబాలకు రెగ్యులర్గా పెన్షన్స్ ఇవ్వడం కానీ, ఉద్యమకారులకు గౌరవం ఇవ్వడం కానీ, వాళ్ళ మీద ఆల్రెడీ పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయడం మీద చర్చ జరిగింది. ఆ చర్చ కంటిన్యూ అయింది. ఆ చర్చలో మేమందరం ఉన్నాం, మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టోలో ఈ విషయాలు రాసిన దాంట్లో మా మేనిఫెస్టో కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోని ఎక్కడ మేము ఇన్కార్ చేయలేదు, మేనిఫెస్టో దూరంగా కూడా మేము పోలేదు. సో మేనిఫెస్టోని అమలు చేస్తున్న క్రమంలో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాగానే మేము 6 గ్యారంటీ స్కీమ్స్ మీద ఫోకస్ చేసాం. వాటిని అమలు చేసే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశాం. మీ అందరికీ బాగా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల్లో సుదీర్ఘకాలం జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలు మనం ఊహించిన విధంగా 4 నెలలు, ఎప్పుడు కూడా 1952 ఎలక్షన్స్ అయినప్పుడు ఇంత సుదీర్ఘమైన ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంత సుదీర్ఘమైన ఎలక్షన్స్ ఎప్పుడు జరగలేదు. ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంటు మనం ఏమనుకున్నామంటే విపరీతమైన ఫండ్స్తో కూడుకున్న వ్యవస్థ ఉందనుకున్నాం మనం. కానీ టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ కరిమింగిన వెలగపండు ఇచ్చింది. కరిమింగిన వెలగపండు ఏంటంటే, ఒక ఏనుగు ఎలగపండుని తింటుంది, కానీ లోపల గుజ్జంతా ఏనుగు గర్భంలోనే, ఏనుగు పుట్టలోనే కరిగిపోతుంది, ఖాళీ వెలగపండును బయట పాలిస్తుంటుంది. కాబట్టి బడ్జెట్లో మనం ఊహించిన లెవెల్లో బడ్జెట్ రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్న విషయాన్ని ఉండే ప్రయత్నం చేశాడు. ఆయన ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. గతంలాగా ఎప్పుడో ఒకసారి ఆయనకు బేసికల్గా చెప్పాలన్నప్పుడు బయటకు వచ్చి చెప్పే కల్చర్ కాంగ్రెస్లో లేదు. ఉన్న విషయాన్ని ఉన్నదే చెప్తా ఉన్నాం. ఉద్యమకారులకు సంబంధించిన విషయాల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేయాలి. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉంది. ఆ బాధ్యత నుంచి మేము వెనకపోవట్లేదు. అదే సందర్భంలో ఉద్యమకారులకు సంబంధించిన నిర్వచనం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు 2-3 వరంగల్ వాళ్ళు ఫోన్ చేశారు. చేస్తే రియాజ్ సార్ మేము కలవాలంటే నేను మధ్యాహ్నం 4 to 5:30 ఇక్కడ ఉంటానని చెప్పాను. ఏ మీటింగ్ ఉందంటే ఉద్యమకారుల మీటింగ్. మరి మేము ఉద్యమకారులమే, మాకు ఇన్ఫర్మేషన్ లేదేంది అన్నారు వాళ్ళు. అంటే ఉద్యమంలో లక్షలాది మంది వచ్చినప్పుడు, లక్షల సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళ రికార్డుని మెయింటైన్ చేసి, ఒక సిస్టమైజ్ చేసి, ఒక నావెల్గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం కూడా ఇబ్బందితో కూడుకున్నంత ఈజీ కాదు మీరు అనుకున్నట్టుగా. ఎందుకోసం మేము పవర్లోకి వచ్చినాక లాస్ట్ జూన్లో మేము పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి గారితో ఉద్యమకారులను కల్పించాలనుకున్నప్పుడు ఎంతమంది ఉద్యమకారులను కల్పిస్తాం, ఎట్లా గుర్తిస్తాం అనేది పెద్ద పజిల్గా ఉండేది. మీ అందరికీ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా తెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటుంది, చెప్పేది ఏది ఉంటుందో అదే చేసే ప్రయత్నం చేస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు అని చెప్తా తప్ప మభ్యపెట్టే ప్రయత్నం చేయదు. అప్పుడు మేమేం క్రైటీరియా తీసుకున్నామంటే, మరి ఎట్లా చేయాలనుకున్నప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉన్నాయి అని ఆ రోజు రాత్రి అందరు ఎస్పీలకు, కలెక్టర్లకు మేము మెసేజ్ ఇచ్చాం. మీ దగ్గర ఎవరైతే రికార్డులలో ఉద్యమకారుల పేరు ఉన్నాయో వాళ్ళు వెంటనే అక్కడికి రమ్మన్నారు. మేము ఇన్ని వందల పాసులు పట్టుకొని గేట్ దగ్గర ఉన్నాం. ఉంటే వాళ్ళు ఎవరైతే జనరల్గా చిన్న స్లిప్స్ ఇచ్చాం మేము, ఆ స్లిప్స్ పట్టుకొని లోపలికి వచ్చారు. అలాగే అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకి 2 బస్సులు ఏర్పాటు చేశాం. ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉద్యమకారుడే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాడు. వాళ్ళను బస్సుల నుండి లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అయితే నేనేమంటున్నానంటే శ్రీనివాస్ గారికి, మీరందరూ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు, కానీ మనం కొన్ని సందర్భాల్లో ఆలోచించి కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆవేశం మాత్రమే పరిష్కారాలు చూపదు. తెలంగాణ ఉద్యమం వెనక ఆవేశంతో పాటుగా ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి మనదేశ ఉద్యమంలో సక్సెస్ అయినాం మనం. కాబట్టి నేనేమంటున్నానంటే, దీనికోసం కాంక్రీట్గా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు బేసికల్గా డాటా ఎట్లా తీసుకున్నారు తెలంగాణ ఉద్యమకారులకి, దానికి వెనుక ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఉండాలి. అయితే దీని విషయంలో ఒకసారి నేను గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడి ఆ రోజు యాసిడ్ దాడికి గురైన వ్యక్తి. ఆయన ఏదో సందర్భంలో, నాకు ఈ మీటింగ్ ఇవన్నీ నాకేం తెలియదు, ఏదో సందర్భంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం తెలంగాణ ఉద్యమకారులకి రిప్రజెంటేషన్ చేయాలన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా పొన్నం ప్రభాకర్ గారితో మేము డిస్కస్ చేస్తున్నాం. అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మేనిఫెస్టోలో ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా రెస్పాన్సిబుల్గా ఉన్నారు. అలాగే నేను చెప్పిన ఈ ఎమ్మెల్యేలు, కొంతమంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాలాంటి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ శ్రీనివాస్ గారు డాక్టర్, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. వాస్తవంగా నాకు ఈ మీటింగ్ వచ్చే కనుక్కున్న నాకు విషయం తెలియదు. నిన్న ఉదయం మా శ్యామ్ ఒక చిన్న బృందాన్ని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేనేం ప్రిపేర్ కాలేదు. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏమి ప్రక్రియలు చేపట్టబోతుందో నాకు ఐడియా లేదు. నేను ఎక్సైజ్ చేయకుండా ఏది మాట్లాడను. నేను వేగంగా మాట్లాడడం, మైక్ దొరికింది అనుకొని మనం టక్కడక మాట్లాడుకునే పోదాం, అబద్ధం వాగ్దానాలు చేయడం అనేది నా సైకాలజీకి, నా కమిట్మెంట్కి విరుద్ధం. కాబట్టి నేనేమన్నా అంటే, లేదు శ్యామ్కు చెప్పాను నేను, ఐ డోంట్ కమ్. ఇంకా నాకు అసలు గవర్నమెంట్ ఏం అంటే గవర్నమెంట్ మీ మీద ఎట్లాంటి ప్రణాళికలు చేయబోతుందో నేను తెలుసుకున్నాక మీటింగ్కి వచ్చి చెప్తే ఇక్కడ నేను చెప్పే సందేశానికి విలువ ఉంటుంది.
ఊరికే మైక్ ఇచ్చిళ్ళు అని ఫోజ్ కోసమో ఫోటో కోసం ఇక్కడ మాట్లాడడానికి విలువ ఉండదు. తర్వాత నేను అన్నాను, శ్యామ్ బహుశా ఉద్యమకారులకు కొంత మా మీద కొంత కోపం కూడా ఉండుంటుంది, అక్కడ కూర్చుంటే జనరల్గా నా మీద చాలా విషయాలు మాట్లాడతారని చెప్పేసి మా శిష్యుడు రజనీకాంత్ కూడా చెప్పాను. చెప్తే రజనీకాంత్ అట్లే ఉండదు సార్, ఇక్కడ నన్ను గతంలో 2 నెలల క్రితం మీటింగ్ అయినప్పుడు శ్రీనివాస్ గారు ఒక పెద్ద టీం తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. వస్తే ఆయన 2-3 క్వశ్చన్స్ అడిగాను. ఆయన చెప్పగా నేను మైక్ దగ్గర పట్టుకొని ఇక్కడికి మాట్లాడడానికి సిద్ధంగా రాలేదు. ఏమనంటే వాట్ ఈస్ ద డాటా యూఆర్ హ్యావింగ్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ ఎంటిటీ బిహైండ్ ఇట్ అని అడిగాను నేను. ఇప్పుడు ఉద్యమకారులను మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక ఉద్యమకారుని మీరు గుర్తించడంలో మీరు తీసుకున్న క్రైటీరియా ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వైపు నుంచి మేము ఏం చేసాము, గతంలో ఎవరి మీద అయితే పోలీస్ కేసులు ఉన్నాయో లేదా ఏదైనా ఉద్యమ సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఉందో దానికి క్రైటీరియా తీసుకున్నాం. కాబట్టి మీరు ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద చాలా నమ్మకంతో వచ్చారు. అంత నమ్మకం లేకుండా మీరు రారు. నమ్మకం చాలా కీలకమైనది. నమ్మకం లేకుండా వ్యవస్థలో మనం ముందుకు పోలేము, నమ్మకం ఉండాలి. కాబట్టి నేను వారిని అడిగాను, మరి ఇంతమంది మిమ్మల్ని ఆశ పెట్టుకొని వచ్చారు, హైదరాబాద్ నన్ను మీటింగ్ రమ్మన్నాడు ఆయన, మరి ఇంత ఆశ పెట్టుకొని వచ్చారు, వస్తే మరి వాళ్ళని ఎట్లా మీరు అంటే మీ ప్లాన్ ఏంటి, మీ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా నాకు తెలియాలి కదా. ఇక్కడ గవర్నమెంట్ ఏమనుకుంటుందో నాకు తెలియాలి, తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలిసినప్పుడు దాన్ని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఒక్కనే చేయలేను, ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో చాలామంది ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల నిబద్ధతతో ఉన్నారు. అప్పుడు ఆయన కొంచెం చెప్పాక నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కాబట్టి నేనే ఉంటున్నాను, ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆవేదన ఉంది, ఆవేదన నుంచి బయటకు వచ్చిన ఆవేశం ఉంది. కానీ ఒక విషయంతో స్పష్టంగా చెప్తున్నాను, 10 ఏళ్ళు మీరు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మీరు మాట్లాడితే వినడానికి మేమందరం ఉన్నాం. నేను గొప్పగా మీరు అన్నీ చేస్తామని అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆనెస్ట్గా నిజాయితీ చెప్తున్నాను. కానీ మీరు చెప్పిన విషయాలు వినేదానికి మా దగ్గర నేనున్నాను, బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, అట్లాగే దయాకర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో. అలాగే గౌరవ మంత్రులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అట్లాగే అంతమంది ఉద్యమకారులు అని చెప్పేసి సూరి ఉన్న ఈ మన బుల్లెట్ వెంకన్న వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సీతగా కూడా వచ్చింది. ఆమె కూడా నేను రెస్పాన్సిబిలిటీ మీద నేను ముఖ్యమంత్రి గారు చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా మనం కరెక్ట్గా కాంక్రీట్గా చెప్తే వినడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు, ఆవేశానికి లోను కానీ అవసరం లేదు. ఈ పని ఎట్లా చేయాలనే దాని మీద ప్లాన్ చేయండి. కాబట్టి ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెప్పే స్థాయిలో కూడా నేను లేను. నేను నా విభాగం వేరు. మీ ఊళ్ళో ఒక లైబ్రరీ పెట్టుకుంటే నేను వచ్చి లైబ్రరీ పెడతాను, నా కిందకి ఉండే విషయం. లేదా మీకు ఏదైనా పుస్తకం కొనివ్వంటే పుస్తకం కొనిస్తుంది, దట్ ఈస్ నా పరిధిలో ఉన్న విషయం. కానీ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా ఇది చేస్తుందనేది గవర్నమెంట్తో మాట్లాడకుండా నేను చెప్పలేను. నేను చెప్తే అబద్ధం అవుతుంది, అబద్ధం చెప్పద్దు మన అంటున్నాం, మన ఉద్యమకారులం మనం. కాబట్టి దయచేసి కొంచెం టైం ఇవ్వండి. నేనేమంటున్నానంటే చాలా సుదీర్ఘంగా చర్చించడము, సుదీర్ఘమైన ప్రణాళిక కాదు, ఒక చిన్న పేపర్ మీద ఒక 4-5 పాయింట్లు పిన్ పాయింట్స్ రాయండి. నేను ఎల్లుండి మీకు హైదరాబాద్లో ఉంటాను. మీరు రాస్తే మొట్టమొదటిసారిగా పొన్నం ప్రభాకర్ గారి దగ్గర ఒక 4-5 మెంబర్స్తో కూర్చుందాం. నేను వారి అపాయింట్మెంట్ నేను ఇప్పిస్తాను, మీతో కూర్చుంటాను. నేను మీరు ఎవరి దగ్గర తీసుకోమంటే వాడి దగ్గర తీసుకుపోతా, నేను హామీ ఇస్తాను. మీరు ఎవరి దగ్గర తీసుకోమంటే తీసుకుపోతాను. కానీ మీరు మాట్లాడే పాయింట్స్ ఏవైతున్నాయో అవి కాంక్రీట్గా ఉండాలి, ఆచార సాధ్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కూడా అనుకూలించకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే మన పక్కన ఒక దుర్మార్గపు దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. టెర్రరిస్ట్ స్థావరాలను ఏర్పాటు చేసి మతం పేరు మీద మనుషులను చంపే ఒక దుర్మార్గపు దేశం అది. ఈరోజు వాళ్ళ దుర్మార్గాలను మనం అరికట్టే క్రమంలో భారత సైన్యం వాళ్ళ మీద సైనిక యాక్షన్ తీసుకుంటుంది. మనందరం కూడా భారతీయులుగా భారత సైన్యానికి జైజాలు పలకాలి మనం. అదే సందర్భంలో రేపు ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు ఏమైందంటే కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని హామీల మీద ప్రభుత్వం కొంచెం ఇమ్మీడియట్గా అనౌన్స్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. భౌతిక పరిస్థితులు అనుకూలించాలి. అలాగే ఈరోజు బడ్జెట్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అదే సందర్భంలో మన ప్రయత్నం లేకుండా, మన రిప్రజెంటేషన్ లేకుండా ఏమీ జరగదు. మళ్ళీ చెప్తున్నాను, మన ప్రయత్నంలో ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నారు, అడగంది అమ్మ కూడా పెట్టదు. అందుకోసమే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ అనే బోర్డు రాసుకుంటున్నాం మనం గొప్పగా. కాబట్టి ఆ బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. నేను ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా పెద్ద వాళ్ళందరి పేరు, కొంతమంది పేరు తెలుసు, నాకు కొంత పేరు తెలియదు. పేరు తెలియని వాళ్ళను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అందరి పేర్లను గుర్తించేందుకు క్షమించాలని కోరుకుంటూ ఒక చిన్న టీం ఎమర్జీ కానీ ఒక 4 or 5 మెంబర్స్ మొదటి దశలో మనము పొన్నం ప్రభాకర్ గారితో అట్లాగే దుద్దిల శ్రీధరబాబు గారితో మాట్లాడదాం. ఇక్కడ ఎందుకంటే వాళ్ళిద్దరితో ఎందుకు మాట్లాడదాం అంటున్నారంటే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వారు, శ్రీధరబాబు గారు మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ ఉన్నారు. ఈ వాగ్దానాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. కాబట్టి ప్రైమరీగా నెక్స్ట్ వీక్లో ఒక మీటింగ్ పెట్టి ఐ విల్ కమ్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ విత్ యూ.
ప్రైమరీగా మాట్లాడి వారి ద్వారానే రేపు మనము ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఏంటంటే ఈ ఇష్యూస్ మీద క్యాబినెట్ చర్చ జరుగుతుంది దాని మీద. కాబట్టి మీరు డెఫినెట్గా నేను మీలాగా డెడ్ లైన్ ఇదే లైన్లో ఇప్పుడే కంప్లీట్ కావాలనే దాని మీద నేను ఏకీభవించాను. ఎందుకంటే టైం అనేది సరే మీరు ఉద్యమం మీ ఆశయాలు ఏదో ఎక్కడో ఒక డెడ్ లైన్ పెట్టుకోకుండా మనం ముందు పోవడం కూడా సాధ్యం కాదు, ఒప్పుకుంటాను. కానీ ప్రభుత్వంలోనే మేము ఇమీడియట్గా ఇక్కడికే మేము స్పందిస్తామని చెప్పాం. దానికి రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ నెక్స్ట్ ట్యూస్డే నుంచి ఒక చిన్న పేపర్ తయారు చేయండి. అట్లాగే ఉద్యమకారులను గుర్తించే క్రమంలో మీ దగ్గర కూడా సైంటిఫిక్ డాటా ఉండాలి. ఆ డాటా ఎట్లా సేకరించాలనేది కూడా గవర్నమెంట్ కన్విన్స్ చేయగలగాలి. ఇప్పుడు మనం కూర్చున్న తర్వాత 500 ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పగలగాలి. ఇది ఉంది, ఇట్లా ఉంది కాబట్టి మేము ఇట్లా తీసుకున్నామని చెప్పగలగాలి. కాబట్టి దయచేసి ఇంత పెద్ద ఉద్యమాన్ని తీసుకొని 7 సంవత్సరాలు చలు పెరగకుండా 7 వసంతాల నుంచి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న మీ అందరికీ అభినందనలు చెప్తూ తప్పనిసరిగా ఒక ఉద్యమకారుడిగా నాకున్న పరిధిలో మీతో కలిసి పనిచేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.